షెడ్యూల్డ్ కులాల ఉపవర్గీకరణపై స్వీకరించిన దరఖాస్తులన్నింటినీ క్రోడీకరించి దానిపై నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తామని రాష్ట్ర ఎస్సీ కులాల ఏకసభ్య విచారణ కమిషన్ చైర్మన్ డాక్టర్ షమీం అఖ్తర్ తెలిపారు. మంగళవారం మహబూబ్నగర్కు చేరుకున్న ఆయనకు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్లు ఆర్ఎండ్బి అతిథి గృహంలో పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం షెడ్యూల్డ్ కులాల విచారణ కమిషన్ చైర్మన్ డాక్టర్ షమీం అఖ్తర్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో షెడ్యూల్డ్ కులాల ఉపవర్గీకరణపై అధ్యయనం నిమిత్తం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎస్సీ కులాలు, కుల సంఘాలు, వ్యక్తులతో బహిరంగ విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు షెడ్యూల్డ్ కులాల సంఘాలు, వ్యక్తులు షెడ్యూల్డ్ కులాల ఉపవర్గీకరణపై దరఖాస్తులను సమర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ బహిరంగ విచారణలో స్వీకరించిన దరఖాస్తులు, అభిప్రాయాలు, ఉద్యోగ, విద్య, రాజకీయ, ఆర్థిక రంగంలో ఎస్సీ కులాలు ఏ విధంగా లబ్ధి పొందుతున్న అంశాలు, స్థితిగతులపై క్షుణ్ణంగా పరిశీలన, అధ్యయనం చేసి నివేదిక రూపొందించి ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. దరఖాస్తు సమర్పించే వారందరూ వ్యక్తిగతంగా గానీ, సంఘాలుగా గానీ ఎలాంటి ఆటంకం లేకుండా స్వేచ్ఛగా తమ వినతులు సమర్పించాలని కోరారు. కోర్టు జడ్జిమెంట్ పరిగణలోకి తీసుకొని వీటన్నింటిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తామని అన్నారు. కమిషన్ హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాలో విచారణ చేపట్టడం జరిగింది. అక్కడ వచ్చిన వాళ్ళకందరికీ కూడా ముందుగా ఒక హాల్లో అందరికి గ్యాదర్ చేసి అడ్రస్ చేయడం జరిగింది. ఇక్కడ మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కమిషన్ వచ్చిన ఉద్దేశం మీ అందరికీ తెలిసిందే. మీరందరూ కూడా గ్రూప్గా కానీ లేదా ఒక్కొక్క లోకల్ కానీ వచ్చి తమరు ఏంటి చెప్పదలుచుకున్నారో క్షుణ్ణంగా కమిషన్ నుంచి చెప్పుకోవచ్చు. దాని తర్వాత మీరు ఏదైనా విషయం రాతపూర్వకంగా ఇవ్వదలుచుకుంటే అది కూడా రాతపూర్వకంగా ఇవ్వచ్చు. మీరు చెప్పిన విషయాలన్నీ కూడా కమిషన్ క్షుణ్ణంగా సంపూర్ణంగా పరిశీలన చేయడం జరుగుతుంది. మొత్తం విషయాలన్నీ కూడా సంపూర్ణంగా ఈ కులాల గురించి, వాళ్ళ యొక్క స్థితిగతుల గురించి సంపూర్ణంగా అర్థం చేసుకున్న తర్వాత గవర్నమెంట్ నుంచి కూడా అనేక విధాలుగా ఇన్ఫర్మేషన్ సేకరించిన తర్వాత ఉద్యోగ పరంగా కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, పొలిటికల్ గా పరంగా కానివ్వండి, ఇంకా ఇతర రంగాల్లో, ఆర్థిక ఇతర రంగాల్లో కూడా ఈ కులాలు ఏ విధంగా లబ్ధి పొందుతున్నాయి, లబ్ధి పొందలేదు అన్న విషయాలన్నీ కూడా సంపూర్ణంగా పూర్తిగా